అగ్రరాజ్యం అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు అత్యంత భయంకరమైన మలుపు తిరిగింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా జరుపుతున్న దాడులు ఇరాన్ వెన్నెముకను విరుస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలక ఆధారమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఖర్గ్ ఐలాండ్పై అమెరికా జరిపిన తాజా దాడులు, అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయాలు మరియు ఈ యుద్ధం వల్ల తలెత్తుతున్న ప్రాణ ఆస్తి నష్టంపై అందిస్తున్న సాక్షి ప్రత్యేక కథనంలో చూద్దాం. యుద్ధం మొదలై 2 వారాలు గడుస్తున్నా ఇరాన్ గడ్డపై నిప్పుల వర్షం కురుస్తూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2వ విడత పదవీ కాలంలో తీసుకున్న అత్యంత కీలకమైన మరియు వివాదాస్పదమైన నిర్ణయం ఈ ఇరాన్ యుద్ధం. యుద్ధానికి ముందు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ ట్రంప్ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇరాన్పై దాడి చేస్తే వారు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ను మూసివేస్తారని, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుందని కెయిన్ ముందే వివరించారు. కానీ ట్రంప్ మాత్రం తన సైన్యంపై అపారమైన నమ్మకంతో ముందుకు వెళ్లారు. ఇరాన్ జలసంధిని మూసివేసే సాహసం చేయదని, ఒకవేళ చేసినా అమెరికా సైన్యం దానిని ఎదుర్కోగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఇరాన్ అణు కేంద్రాలపై జరిపిన దాడులు, వెనిజువెలా పాలకుడు మదురోను పట్టుకున్న ఆపరేషన్లు ఇచ్చిన ఉత్సాహంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన ఆయుధమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ను వాడుతోంది. అక్కడ ట్యాంకర్లను అడ్డుకుంటూ సరుకు రవాణా నౌకలపై దాడులు చేస్తోంది. ఫలితంగా యుద్ధం మొదలైనప్పటి నుండి ముడి చమురు ధరలు ఏకంగా 40% పైగా పెరిగాయి. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు పెరిగి ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఖర్గ్ ఐలాండ్పై అమెరికా క్షిపణి దాడులు చేసింది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే జరుగుతాయి. అయితే కేవలం సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలు మరియు మైన్ల నిల్వలనే లక్ష్యంగా చేసుకున్నామని, చమురు మౌలిక సదుపాయాలను వదిలేశామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ గనుక జలసంధిని పునరుద్ధరించకపోతే తన నిర్ణయాన్ని పునరాలోచిస్తానని ఆయన హెచ్చరించారు. అయితే ఈ విజయం వెనుక భారీ ప్రాణ నష్టం దాగి ఉంది. ఈ 2 వారాల్లోనే 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో గురువారం జరిగిన ఎయిర్ ఫోర్స్ విమాన ప్రమాదంలో 6 మరణించారు. దాదాపు 140 మంది అమెరికన్లు గాయపడ్డారు. మరోవైపు ఇరాన్లోని ఒక బాలికల పాఠశాలపై జరిగిన పొరపాటు దాడిలో 175 మంది, ప్రధానంగా చిన్నపిల్లలు మరణించడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై అమెరికా ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. రాజకీయంగా కూడా ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేవలం జేడీ వ్యాన్స్, మార్కో రూబియో వంటి కొద్దిమంది సన్నిహితులతోనే చర్చించి ఈ యుద్ధ నిర్ణయం తీసుకున్నారని, దౌత్యవేత్తలకు మరియు నిఘా వర్గాలకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని విపక్షాలు మండిపడుతున్నాయి. మధ్యప్రాచ్యంలో చిక్కుకుపోయిన వేలాది మంది అమెరికన్లను తరలించే ప్రణాళిక కూడా ప్రభుత్వం వద్ద లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ మాత్రం తాము యుద్ధంలో గెలిచామని, ఇక కొద్దిపాటి లక్ష్యాలు మాత్రమే మిగిలి ఉన్నాయని బహిరంగంగా చెప్తున్నారు. కానీ తెర వెనుక పరిస్థితి భిన్నంగా ఉంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ జలసంధిని వదిలే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. మరిన్ని అమెరికన్ నౌకలు, మెరైన్లు మధ్యప్రాచ్యానికి పంపిస్తున్నారు. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు నాకు మనస్ఫూర్తిగా అనిపించినప్పుడు ముగిస్తాను అంటూ ట్రంప్ సమాధానమివ్వడం గమనార్హం. మొత్తానికి ఇరాన్ యుద్ధం అగ్రరాజ్యానికి ఒక పెను సవాల్గా మారింది. అటు ఆర్థిక సంక్షోభం, ఇటు ప్రాణ నష్టం మధ్య అమెరికా ఈ యుద్ధం నుంచి ఎలా బయటపడుతుందో వేచి చూడాలి.